హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓ పేదింటి డాక్టర్ కళ పార్ట్ 2. మధులత డాక్టర్గా తన కొత్త ఉద్యోగంలో బిజీ అయిపోయింది. హాస్పిటల్లో రాత్రి పూట డ్యూటీలు, రోజంతా రోగుల మధ్య పరుగులు. అయినా మధు ముఖంలో చిరునవ్వు ఎప్పుడూ చెరగలేదు. ఆమెకు తెలుసు, ప్రతి చిన్న సేవ వెనుక తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉంది అని. ఒకరోజు మధులత చేస్తున్న హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ జాయిన్ అయ్యాడు. అతని పేరు అభి. తను చాలా అందగాడు. చక్కని కళ్ళు, కల్మషం లేని చూపు, ముఖంలో చెరగని అందమైన చిరునవ్వు. అభిని మొదటిసారి చూసినప్పుడు మధు మనసులో ఒక తెలియని అలజడి మొదలైంది. అభి కూడా మధులో ఒక ప్రత్యేకత చూశాడు. ఇద్దరి మధ్య స్నేహం నెమ్మదిగా పెరిగింది. సాయంత్రం డ్యూటీ తర్వాత కలిసి కాఫీ తాగడం, పేషెంట్ ఫైళ్లు షేర్ చేసుకుంటూ నవ్వుకోవడం, నిద్ర మరచి డ్యూటీ చేయడం అన్నీ మధు జీవితంలో కొత్త చిగుర్లు తొడిగించాయి. ఒకరోజు రాత్రి హాస్పిటల్ టెర్రస్ పైన చల్లని గాలిలో ఇద్దరు కూర్చుని ఉన్నారు. మధు, నీ కల ఏంటి అని అభి మెల్లగా అడిగాడు. మధు కాసేపు ఆలోచించి చిన్నగా నవ్వుతూ, ఒక మంచి డాక్టర్ కావడం, మా అమ్మ మా నాన్నలకి నా వల్ల సమాజంలో ఒక మంచి గుర్తింపు రావడం, ఇంకా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం అంది. అభి ఆ మాటలు విని చిరునవ్వుతో తన గుండె లోతుల్లో మధు రూపాన్ని దాచుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అభి మధుకి ఒక చిన్న గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. అందులో ఒక చిన్న లెటర్ ఉంది. నా జీవితంలో నేను చూసిన మొదటి వెలుగు నువ్వే మధు. నువ్వు సిద్ధమైతే మన ప్రయాణం కలిసి మొదలు పెడదామని. మధు కళ్ళల్లో సంతోషం, ముఖంలో చిరునవ్వు. చిన్నపిల్లలతో కలిసి ఆడినంత ఆనందం ఆమె గుండెల్లో ఉప్పొంగింది. ఆమె కాసేపు మౌనంగా నిలబడి తలదించుకొని మెల్లగా తల ఊపుతూ తన అంగీకారాన్ని తెలియజేసింది. అప్పటి నుండి అభి మధు ప్రేమ కథ మొదలైంది. కానీ జీవితం ఇంత సులభం కాదు. మధు ఇంట్లో సమస్యలు వచ్చాయి. మధు వాళ్ళ నాన్నకి అనారోగ్యం, డయాబెటీస్ మూలంగా కీళ్ల నొప్పులు, కంటిచూపు మందగించడం మొదలయ్యాయి. మధు వాళ్ళ అన్నయ్యకి ఉద్యోగం పోయింది. మధు తన కలలను పక్కన పెట్టి ఇంటి అవసరాలకు డబ్బులు పంపించాల్సి వచ్చింది. అభితో కలిసి తన జీవితం మొదలు పెట్టాలి అని కోరుకున్నా ముందు కుటుంబం ముఖ్యమని నిర్ణయించుకుంది. ఒకరోజు రాత్రి అభితో ఫోన్లో, అభి, నీకు నాతో ప్రయాణం సాగించాలి అంటే ఒక పెద్ద బరువు మోయాలి. నా జీవితం ఒక మంచి కథ కాదు, మధ్యతరగతి బాధల కథ. అభి కొన్ని క్షణాలు మౌనంగా విన్నాడు. తర్వాత, మధు, నీ కథ నాకు కావాలి, నీ బాధలు నాకు కావాలి, నీ నవ్వు కూడా. నీ గుండెల్లో బాధ ఉన్నా ప్రేమ ఎక్కువగా ఉంది. అదే నేను కోరుకునేది అన్నాడు. ఆ మాటలతో మధు ఆలోచన ఆగిపోయింది. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ప్రేమ అనేది చక్కటి కవితలా తన జీవితంలో ప్రవహించిందని అర్థమైంది. 1 సంవత్సరం తర్వాత ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో చిన్న గుడిసె గుమ్మంలో పూలతో ముస్తాబైన ఓ పద్ధతైన పెళ్లి జరిగింది. మధు, అభి పసుపు కుంకుమల మధ్య నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నారు. మధు నడిచిన ప్రతి అడుగు వెనక అమ్మా నాన్నల ఆశీర్వాదం ఉండగా అభి మధు చేయిని పట్టుకొని తన జీవితంలో భాగస్వామిగా ముందుకు తీసుకెళ్లాడు. పెళ్లి తర్వాత మొదటి రోజు రాత్రి మధు తన చిన్న గదిలో కూర్చుని డైరీలో రాసుకుంది. నా జీవిత గుడిసె గుమ్మంలో ఇప్పుడు వెలుగు మాత్రమే కాదు, ప్రేమ కూడా ప్రవహిస్తోంది అని. మిగిలిన స్టోరీ పార్ట్ 3లో వస్తుంది. మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.